Hello everyone, my name is Vamsi. I am from Bhimavaram. My aim is to join the Sainik school so that I take coaching from Vizag Sainik Academy and Bhaskar sir teach me very well so that I cracked the Sainik school 2025. Thanks to Bhaskar sir and thanks to Vizag Sainik Academy. సైనిక్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం. కోచింగ్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే వైజాగ్ సైనిక్ అకాడమీలో చూసాము. దానివల్ల మేము అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ భాస్కర్ సార్, ప్రశాంతి మేడం చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల మా బాబు కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ సాధించగలిగాడు. అందరికీ చాలా మందికి సైనిక్ స్కూల్లో చదవాలి అనేటువంటిది ఒక కళలా ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు. అయితే నేను చదువుకున్నాను, పీజీ వరకు చదువుకున్నాను. మా ఫ్రెండ్స్లో, మా కొలీగ్స్లో మేము ఎప్పుడైనా టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఫౌండేషన్ బాగోవాలి, చిన్నప్పటి నుంచి ఒక మంచి స్కూల్లో, రెప్యూటెడ్ స్కూల్లో జాయిన్ చేయాలి, బెస్ట్ స్కూల్ ఏది అని చెప్పి మేము చూసినప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి కోరుకొండ సైనిక్ స్కూల్ చాలా మంచి స్కూల్. దాంట్లో సీట్ వస్తే కనుక లైఫ్ సెటిల్ అన్నట్లుగా మాట్లాడుకోవడం జరిగింది. చాలా మంది చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మా వాడితో ఒకసారి డిస్కస్ చేశాను. ఇలా సైనిక్ స్కూల్లో చదివితే బాగుంటుంది, కొట్టగలవా, క్రాక్ చేయగలవా అంటే ఖచ్చితంగా చదువుతాను, నాకు దానికి సంబంధించిన మెటీరియల్ గానీ, బుక్స్ గానీ ఇవన్నీ ఉంటే నేను చదవగలనని చెప్పాడు. ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నేను చాలా రీసెర్చ్ చేశాం కానీ సరైన గైడెన్స్, సరైన మెటీరియల్ దొరకలేదు. అప్పుడు ఎక్కడ జాయిన్ చేద్దామని మేము చూసినప్పుడు వైజాగ్ సైనిక్ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీ ఉంది. దాంట్లో 9th క్లాస్ వరకు కూడా 9th వాళ్ళకి కూడా కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది. వాస్తవంగా మనం చూస్తే 6th క్లాస్ కి చాలా మంది సైనిక్ స్కూల్ కి కోచింగ్ ఇస్తారు. 9th కి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ వైజాగ్ సైనిక్ అకాడమీ అని చెప్పి మనం అనుకోవచ్చు. నేను భాస్కర్ సార్ కాంటాక్ట్ చేసినప్పుడు, ఫ్రెండ్స్ సార్ నేను 100% మీకు ఏది కావాల్సిన నేను సపోర్ట్ చేస్తానన్నారు. చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నేను చాలా దూరం నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు అదంతా రిసీవింగ్ గానీ, వాళ్ళ గైడెన్స్ గానీ, మా బాబు భీమవరం నుంచి వైజాగ్ ఒక్కడే వెళ్ళేవాడు. అక్కడ బాబుని రిసీవ్ చేసుకోవడం, మరలా మేము ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు, టికెట్స్ బుక్ చేసినప్పుడు మరలా బస్ ఎక్కించడం, సొంత పిల్లల్ని చూసుకున్నట్లుగా వాళ్ళ ఫ్యామిలీని ఎలా అయితే ట్రీట్ చేస్తారో మన పిల్లల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. ఆ విధానం అంతా బాగా నచ్చింది. మేము కొన్ని రోజులే అక్కడ కోచింగ్ తీసుకున్నా గానీ మా బాబుకి స్టేట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ర్యాంక్ రావడం వల్ల కోరుకొండ సైనిక్ అకాడమీలో, కోరుకొండ సైనిక్ స్కూల్లో ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్ టు వైజాగ్ సైనిక్ అకాడమీ.